ఫర్ సేల్ మనకు అందిస్తున్నటువంటి ఈ టీం సుబ్రహ్మణ్యాన్ని ఏరికోరి ఎంచుకుంది. ఆ సుబ్రహ్మణ్యంతో ప్రేమలో పడిపోయింది. ఆ సుబ్రహ్మణ్యంతో మనం ప్రేమలో పడకుండా ఎలా ఉంటాం? లెట్ మీ వెల్కమ్ సాయి ధరమ్ తేజ్ ఆన్ టు ద స్టేజ్. హర్షిత్ రెడ్డి గారిని సాయి ధరమ్ తేజ్ గారికి బొకే అందజేయాల్సిందిగా కోరుతున్నాం. హర్షిత్ రెడ్డి గారిని వేదికపై ఉండాల్సిందిగా కోరుతూ, సాయి ధరమ్ తేజ్ గారు ఆట చూశారు, పాట చూశారు, ఇప్పుడు మాట విందాం. మా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకి, ప్రొడ్యూసర్స్కి, నా అన్నలందరికీ, నా డైరెక్టర్ అన్నలందరికీ, అలాగే నేను టెన్షన్తో అసలు బర్త్డే ఉంది, ఆయన వస్తారా రారా అని చిన్న మొహాటో తెలియ, మాయ మీరు ఆడియో ఫంక్షన్ రాగలుగుతారంటే డెఫినెట్గా వచ్చేస్తాను రా అన్నారు. అంటే ఆయన కమిట్మెంట్ అంటే ఒక ఫ్యామిలీ తరపున కమిట్మెంట్. అంటే ఫ్యామిలీ అంటే నేను ఒక్కను కాదండి, మనందరినీ ఆయన ఫ్యామిలీగా దృష్టిలో పెట్టినారు కాబట్టి ఆడియో ఫంక్షన్ వచ్చేస్తానని చెప్పి వెంటనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, మీరు ఆడియో ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయండి. ఆయన నా గురువు గారు, ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి, నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ యాక్చువల్లీ TV5 ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మిమ్మల్ని చూసిన వెంటనే క్వశ్చన్ ఏంటో మర్చిపోయి ఇంకేదో అడిగేశాను. 150th ఫిల్మ్లో మీ వెనకాల జూనియర్ ఆర్టిస్ట్ కింద రోల్ నాకు ఒక్క ఫ్రేమ్లో కాన్పడి వెళ్ళిపోతా, నాకు ఇంకేమవుతుంది. మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను, మీతో కలిసి ఒక చిన్న సీన్లో నటించి నేను వెళ్ళిపోతాను. నా జీవితంలో ఇది ఒక సార్థకత వస్తుంది, నాకు అవకాశం వస్తుందని అనుకున్నాను. బట్ ముందుగా నేను చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి గురించి. నాకు నటుడిగా జన్మనిచ్చింది బొమ్మరిలు వారి సంస్థ వైవేష్ చౌదరి గారిని ఇచ్చైతే, నాకు చేయి పట్టుకొని ఎదుగుతున్న ఒక కొడుకుని ఎలాగైతే చేయి పట్టుకొని నడిపిస్తారో ఒక తండ్రి, అలాగా నాకు SVC సంస్థ మొత్తం నన్ను పట్టుకొని నడిపిస్తుందని ఒక నటుడిగా. సార్, నా చేయి ఇంకా మీ చేతిలోనే ఉంది సార్. సార్, మీరు తేజు సినిమా అని చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను సార్ మీ దగ్గరికి. సినిమా ఇండస్ట్రీకి రాకముందర ఈ SVC బ్యానర్లో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడే చిన్నగా అనుకున్నాను, నేను యాక్టర్ని అయితే ఈ సంస్థలో సినిమా చెయ్యాలి అని చెప్పి. నాకు ఇట్లాగా నాకు 4 సినిమాలు మీరు చేస్తారంటే నాకు దాని మించి చాలా సంతోషంగా ఉందండి. అండ్ అలాగే మా దిల్ రాజు గారు కో ప్రొడ్యూసర్స్, మా శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళు కూడా సపోర్ట్ నాకు ఎంతో ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండిందండి నాకు ప్రొడక్షన్ నుంచి. సో చాలా ఆనందంగా ఉంది వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయాలని చెప్పి నాకు ఇంకా ఉంది సార్. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక అండగా ఉన్న మా అన్నయ్య హరీష్ అన్న. ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాకి యాక్చువల్గా వేరే వాళ్ళు ఉన్నారని, బట్ నా టీజర్స్ కానీ నా ట్రైలర్స్ కానీ చూసి తేజ్ ఈ సినిమాకి కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. నాకు టెన్షన్ అంటే ఆ కథ విన్న తర్వాత అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానా అని చెప్పి నాకు చిన్న భయం అండి. కానీ ప్రతి క్షణం అనుక్షణం నా పక్కనే ఉండి నేను ఎలా పర్ఫామ్ చేయాలి, నేను ఎలా ఇమోట్ చేయాలి, నేను ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి ప్రతి చిన్న డైలాగ్ నుంచి ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్. ఇవాళ థియేటర్ ట్రైలర్లో మీరు నన్ను చూశారంటే ఆ యాటిట్యూడ్ కానివ్వండి, ఆ భావాలు కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, అదంతా మొత్తం నన్ను గైడ్ చేసింది నా హరీష్ అన్నే. నా స్వార్థంగా నేను నా హరీష్ అని చెప్పి నేను పిలుచుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. సో అలాగే నన్ను గైడ్ చేసి ఎక్కడ ఏది చిన్న స్టెప్ నుంచి నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంప్లైంట్ వచ్చి నా హెయిర్ స్టైల్ అండి. పిల్లను నుంచి సినిమాకి ఆ హెయిర్ స్టైల్ ముందే ఫస్ట్ మొత్తం తన కసింతో చూపించాడు, ఎలాగైనా కానీ ముందు ఆ హెయిర్ స్టైల్ మార్చాలి అని. సో అండ్ నా కాస్ట్యూమ్స్ నుంచి అన్ని ప్రతిదీ దగ్గరుండి తను జాగ్రత్త తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుబ్రహ్మణ్యం ఫర్ సేలే కాదు, నెక్స్ట్ మీరు ఇంకేమైనా సినిమా ఉన్నా కానీ డెఫినెట్లీ థ్యాంక్ యూ. అండ్
మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్. మికీ జే మేయర్ నుంచి నేను ఇట్లాంటి ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మికీ జే మేయర్ అంటే చాలా ప్లెజెంట్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ అంత అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ సినిమాలో అయితే మికీ జే మేయర్ ఆన్ రెడ్ బుల్ ఆ ఎనర్జీ డ్రింక్ అంతా, ఆ ఎనర్జీ అంతా కనపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మికీ. నేను సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, డాన్స్ చేస్తున్నప్పుడు కానీ అసలు ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మ్యూజిక్ మికీ. మా లిరిక్ రైటర్స్ వనమాలి గారు, చంద్రబోస్ గారు. సార్ చంద్రబోస్ గారితో నాకు ఎప్పటి నుంచో అనుబంధం అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు అంటే పాట నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే నా తెలుగుతనం, మన తెలుగుతనం అని చాటి చెప్పింది ప్రపంచం అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి పాటలు నేను మీతో మళ్ళీ రాయిపించుకొని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ గారు. సార్ నన్ను ఇంత అందంగా చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొన్ని సీక్వెన్సెస్ నేను చూసుకుంటే నేనేంటి ఇలా ఉన్నాను, ఏంటి ఇంత బాగున్నాను, నిజంగా నేనేనా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సూపర్ సార్. ఐ లవ్ యువర్ వర్క్. నేను సెట్కి వచ్చి ఏంట్రా ఆయన భలే ఉంది అసలు అని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సినిమా సెకండ్ హాఫ్ అంతా ఒక హౌస్లో జరుగుతుందండి. హౌస్ సీన్స్ ఏవైతే ఉన్నాయో నేను అయిపోయిందంటే నాకు చాలా బాధ వేసింది. అంటే ఆర్టిస్ట్ అందరూ, ప్రగతి గారు, వనిత గారు అందరూ, నేను అసలు అలా ఫ్యామిలీగా నేను ఫీల్ అయిపోయాను. సుమన్ గారు అండ్ నాగబాబుతో నాకు అదృష్టం దొరికింది, నాగబాబుతో యాక్ట్ చేయడానికి. సో అసలు అంత ఇదిగా ఎంజాయ్ చేశాను. అండ్ అలాగే తేజు అండ్ మిగతా అందరూ ఆర్టిస్ట్ తోటి నేను చాలా బాండ్ అయిపోయాను. ఆ సీన్స్ అయిపోయాయని చెప్పి నాకు చాలా బాధ వేసింది, ఏంట్రా నైనా ఇలా అయిపోయింది అని చెప్పేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గురించి 2 మాటలు. హర్షిత్, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, ఎంజాయ్. అండ్ మా మెగా హీరోయిన్ రెజీనా గారి గురించి 2 మాటలు. రెజీనా తోటి నేను ఇది నా 2వ సినిమా. ఫస్ట్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అండ్ సెకండ్ సినిమాకి ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. సో చాలా డెడికేటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ అని తను. సో అటువంటి ఆర్టిస్ట్తో నేను చాలా నేర్చుకున్నాను. బికాజ్ యాజ్ అ సీనియర్ యాక్ట్రెస్ జస్ట్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ తను కమిట్మెంట్ కానీ భాష రాకపోయినా తను చేసిన హార్డ్ వర్క్ నేను బాగా నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రెజీనా. అండ్ వస్తున్నాను. ముందుగా నేను ఒక్క నిమిషం అండి, అంటే ఒక్క నిమిషం మీరు ఓకే. జనరల్గా అందరికీ 2 కళ్ళు ఉంటాయి కదండి, 2 కళ్ళు ఉంటాయి కదా. నాకు ఒక కన్ను కళ్యాణ్ గారు, ఒక కన్ను నాగబాబు గారు అయితే, నాకు దాని నుంచి చూపు అయితే నాకు మెగాస్టార్ గారు. నాకు ఎందుకు అట్లాంటి కంపారిజన్ అంటేనండి, ఆ చూపు ద్వారా మిమ్మల్ని అందరినీ నేను చూడగలుగుతాను, దానికోసం నాకు అది. సో అభిమానులు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని డెఫినెట్గా నేను నిరంతరంగా కృషి చేస్తాను. మిమ్మల్ని కాలర్ ఎగిరేలా నేను చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. డెఫినెట్గా నేను కష్టపడతాను. అండ్ అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మీడియా వారికి అండ్ ఆర్గనైజర్స్కి అండ్ పోలీస్ శాఖ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మాయ, మీరు స్టేజ్ మీదకి రావాలి కదా చిన్న. ఎస్, నేనొక దుర్గం, నాదొక స్వర్గం, నా మార్గం అనితర సాధ్యం. నేను సైతం ప్రపంచానికి అనుభవించిన మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. మిక్కీ జే మేయర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిక్కీ జే మేయర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఎస్విసి స్వాగతం పలుకుతోంది. సార్, సర్ప్రైజుల తర్వాత సర్ప్రైజులు. మెగాస్టార్ గారికి సాయి ధరమ్ తేజ్ అందిస్తున్న మరొక సర్ప్రైజ్. మరి ఆ సర్ప్రైజ్
I request all our other guests అందరినీ వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరినీ శ్రీ రావు రమేష్ గారు, నరేష్ గారు అండ్ మా నవదీప్ గారిని, తేజస్విని గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేస్తున్నటువంటి కోటి గారిని, గౌతమ్ రాజు గారు మా ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మన సాయి ధరం తేజ్కి యాక్షన్స్ కంపోజ్ చేసినటువంటి రామ్ లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు మనతో ఉన్నారు. వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దానయ్య గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రభాస్ శ్రేణి గారిని, ఆల్ ది అదర్ యాక్టర్స్ అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అనిత అండ్ ప్లీజ్ కమ్. వనమాలి గారు, I request you to please be on the dais. ఆల్ ది అదర్ గెస్ట్ మనకి ఈరోజు ఇచ్చేసిన గెస్ట్లు అందరూ కూడా వేదికపై ఉన్నారు. అనిల్ రాజ్పూడి గారు, బాబీ గారు, సంతోష్ శ్రీనివాస్ గారు, గోపిచంద్ మల్లేని గారు, వంశీ పటిపల్లి గారు, గణేష్ బండ్ల గారు, దానయ్య గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ తరపున వేదిక పైకి రావాల్సిందిగా నిరంజన్ గారిని ఆహ్వానిస్తూ, ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ తరపున మేనేజర్ నిరంజన్ గారిని, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఎంతో ఘనంగా ఆడియో రిలీజ్ జరుపుకుంటోంది. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్ని సాయి ధరం తేజ ఈ రోజు నిర్వహిస్తున్నారు మనందరి సమక్షంలో. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ ఆడియో మనకు అందిస్తోంది శ్రేయస్ మీడియా, film70mm.com, సెల్కాన్ మొబైల్స్, లాట్ మొబైల్స్, కళామందిర్, వీడియోకాన్ మొబైల్స్, అమ్మా టౌన్షిప్, మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఈనాటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూశారు మా మ్యూజిక్లో TV9, NTV అండ్ వనిత. Happy birthday to you once again, sir. మెగాస్టార్ గారి చేతుల మీదుగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో లాంచ్ కాబోతోంది. మొట్టమొదటి సీడీని మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేస్తారు అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టీమ్కి అందజేస్తారు. డైరెక్టర్ హరిశంకర్ గారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, సాయి ధరం తేజ్ గారు అండ్ హీరోయిన్ రెజీనా గారు అందుకుంటారు. సో ఆడియో 2 minutes లాంచ్ కాబోతుంది. సో ఫ్యాన్స్ అందరికీ ఒక క్వశ్చన్, సెప్టెంబర్లో చిరంజీవి గారి ఒక మెగా హిట్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ ఎంతమంది చెప్తారు? డేట్ సెప్టెంబర్ 24th. అదే రోజు ఈ సినిమా రిలీజ్. సెప్టెంబర్ 24th మీ ముందుకు రాబోతోంది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా మికీ జే మేయర్ గారి స్వరాల్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆదిత్య మ్యూజిక్ తరపున నిరంజన్ గారు ఆన్ ది స్టేజ్, దిల్ రాజు గారు, హరీష్ శంకర్ గారు, సాయి ధరం తేజ్ గారు అండ్ రెజీనా గారు నలుగురు కలిసి అందుకుంటారు మొదటి సీడీ. ప్రతి మనసు కొరకు, ప్రతి వయసు కొరకు సంబంధం ఫర్ సేల్. ఇది వరకు కనని ఏ ధరకు కొనని కన్నీళ్లు ఫర్ సేల్. బరువైతే కడకు బతుకే ఫర్ సేల్. బాధలో సలహా ఫర్ సేల్. ఊటకో సరదా ఫర్ సేల్. ఫోనులో స్నేహం ఫర్ సేల్. అన్ని కమర్షియల్. ఓడితే గెలుపు ఫర్ సేల్. ఊడితే బలపు ఫర్ సేల్. మనీ కోసం ప్రపంచంలో మెనీ థింగ్స్ డైలీ ఫర్ సేల్. డాలర్ నోట్ కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. డాలర్ వేట కోసం కస్తీ కాసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. కింగులా నిన్నే మార్చే రాతేరా డాలర్. లోకమే తానని చెప్పే నీతేరా డాలర్. ఎవరికి అంతే చిక్కని
డాలర్ నిజం కదా బ్రదర్ రైలుకే మార్నింగ్ డాలర్ లైన్కే వార్నింగ్ డాలర్ కళ్ళకే క్లోనింగ్ డాలర్ 17mm.com మనకు అందించింది ఈ రోజు సెల్కాన్ మొబైల్స్, లాట్ మొబైల్స్, కళామందిర్, వీడియోకాన్ మొబైల్స్, అమ్మ టౌన్షిప్. ఈనాటి మా కార్యక్రమానికి స్పాన్సర్స్ TV9, NTV, మా టీవీ. ఈనాటి కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రేయస్ మీడియా ఫర్ దిస్ ఈవెంట్. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా బయటకు వచ్చింది. మరి ఈ స్వరాల్ని మిక్కీ జే మేయర్ గారు స్వరపరిచారు. సెప్టెంబర్ 24వ తారీఖున మీ ముందుకు వస్తుంది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.